వీడియో ఎవరిని హర్ట్ ఆర్ ఇన్సల్ట్ చేసే ఉద్దేశంతో చేయలేదు. ఈ వీడియోని దయచేసి ఎంటర్టైన్మెంట్ అనుకుని చూడండి. దయచేసి ఆఫెండ్ అయ్యి బీపీలు పెంచుకోకండి. ఒకవేళ ఆఫెండ్ అయితే ఈ డిస్క్లైమర్ ని మళ్ళీ చూడండి. Hey movie lovers, welcome back to the fictional side of the channel where I bring you the latest movie reviews, breakdowns and all things cinema. ఇప్పటి వరకు జోధా అక్బర్లు, ముగ్లే ఆజం, రజియా సుల్తాన్, అనార్కలి లాంటి ముఘల్ ఇన్ఫ్లుయెన్స్డ్ మూవీస్ మనం బాలీవుడ్లో ఎన్నో చూసాం. ఆ మూవీస్ అన్ని రియల్ స్టోరీస్ నుంచి ఇన్స్పైర్ అయినా చాలా మటుకు ఫిక్షనల్ అనే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జోధా అక్బర్ మూవీలో జోధాని అక్బర్కి వన్ అండ్ ఓన్లీ వైఫ్గా చూపించారు. బట్ ఇన్ రియాలిటీ షీ వాజ్ జస్ట్ వన్ ఆఫ్ ద 100 వైఫ్స్. అది చూసి చాలామంది అదే నిజం అనుకున్నారు. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ ఇట్లానే హిస్టరీని మ్యానిపులేట్ చేసి ముఘల్స్ని విపరీతంగా గ్లోరిఫై చేసి మనకి చాలా చూపించారు. నన్ ఆఫ్ విచ్ ఇస్ ట్రూ. కనపడనివన్నీ అబద్ధాలు కావు, కనిపించవన్నీ నిజాలు కావు. కానీ కొన్ని ఇయర్స్ నుంచి బాజీరావ్ మస్తానీ, తాన్హాజీ, అశోక, పానీపట్ అండ్ మణికర్ణిక లాంటి హిందుస్థానీ ఇన్ఫ్లుయెన్స్ మూవీస్ చాలా వచ్చాయి. కొన్నిట్లో ఫ్యాక్ట్స్ బాగానే చూపించారు, బట్ కొన్నిట్లో బాలీవుడ్ మసాలా యాడ్ చేసి రోత చేశారు. మొన్న ఫిబ్రవరి 14th రోజు నిబ్బాస్ అండ్ నిబ్బీస్ యోయోల చుట్టూ తిరగకుండా థియేటర్లలో జై భవానీ, హర్ హర్ మహాదేవ్, జై శివాజీ, జై శంభాజీ అని ఫుల్ హడావిడి చేశారు. విక్కీ కౌశల్ చావా మూవీ రిలీజ్ అయిందని. సో హౌ అక్యురేట్ ఇస్ చావా? రియాలిటీకి ఏమన్నా దగ్గరగా ఉందా ఆర్ ఫిక్షన్ అని బాలీవుడ్ బ్రోస్ మళ్ళీ స్పాయిల్ చేశారా? లెట్స్ డైవ్ రైట్ ఇన్. ఇదే సెంటిమెంట్ ని నమ్మి మరాఠా ఎంపైర్ ని ముందుకు తీసుకెళ్లింది నన్ అదర్ దెన్ ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీకి పుట్టిన ఫస్ట్ సన్ సంభాజీ. మిలిటరీ సైన్సెస్లో ఎక్స్పర్ట్, గురిల్లా వార్ఫేర్లో శివాజీ మహారాజ్ కన్నా పెద్ద ఎక్స్పర్ట్. 127 వార్స్ని గెలిచిన ఈ వీర్ మరాఠా గురించి తీసిన మూవీయే ఈ ఛావా. శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత ఔరంగజేబ్ని ఎదిరించే దమ్ము, ధైర్యం ఉన్న వన్ అండ్ ఓన్లీ వన్ వారియర్ సంభాజీయే అని తెలుసుకుంది ముఘల్ ఎంపైర్. బుర్హాన్పూర్ అనే ఊర్లో ఔరంగజేబ్ తన ట్రెజర్ అంటే ఖజానాని స్టోర్ చేసుకునేవాడు. ట్రెజర్ అంటే ఏదో ట్రెజర్ హంట్ గేమ్కి వెళ్ళి గెలిచిందో ఆర్ అండర్ వాటర్ డైవింగ్ చేస్తే వచ్చిన ట్రెజరో కాదది. హిందూస్ మీద వేసిన జజియా ట్యాక్స్లు, హిందూ టెంపుల్స్ని లూట్ చేస్తే వచ్చిన గోల్డ్, సిల్వర్ ఇవన్నీ బుర్హాన్పూర్లో స్టోర్ చేసుకున్నాడు. టోటల్ అమౌంట్ అప్పట్లోనే 2 crores దాటింది. బుర్హాన్పూర్ మీద సంభాజీ మహారాజ్ తన ఆర్మీతో సడన్ అటాక్ ప్లాన్ చేశాడు. వాట్ ఏ సడన్ సప్పాయి అనుకుంటూ అక్కడున్న ముఘల్స్కి మిట్ట మధ్యాహ్నమే స్టార్స్ చూపించాడు. ఆ తర్వాత నెక్స్ట్ 9 years ఔరంగజేబ్ ముఘల్ ఎక్స్పాన్షన్ కోసం వేసిన ప్రతి ప్లాన్ని ఆపి మరాఠా ఎంపైర్ని ఎక్స్పాండ్ చేశాడు సంభాజీ. కానీ శత్రువులు ఎక్కడో కాదు, మన చుట్టుపక్కలే, ఇన్ఫ్యాక్ట్ మన ఇంట్లోనే ఉంటారని తెలుసుకున్నాడు సంభాజీ. సంభాజీ మహారాజ్ని బ్యాక్ స్టాబ్ చేసింది ఎవరో కాదు, శివాజీ మహారాజ్ సెకండ్ వైఫ్ అంటే సంభాజీ స్టెప్ మదర్ సోయరాబాయి. మొహం చూస్తేనే తెలుస్తుంది మహా డేంజర్ ఫెలో అని. శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత సోయరాబాయి మినిస్టర్స్తో కలిసి తన 10-year-old సన్ రాజారాంని పవర్లోకి తెచ్చి సంభాజీని చంపాలని ప్లాన్ వేస్తుంది. ప్లాన్ అటర్ ఫ్లాప్ అయింది, వేరే విషయం. జనాలు సంభాజీ మహారాజ్కి ఎందుకంత రెస్పెక్ట్ ఇస్తారో మనకి సినిమా చూసాక తెలుస్తుంది. మూవీ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫే చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది. సినిమా చూడాలి అని అనుకునే వాళ్ళకి స్పాయిలర్ ఇయ్యను, బట్ క్లైమాక్స్లో కళ్ళు తుడుచుకోవడానికి అండ్ ముక్కులు చీదుకోవడానికి రెడీ ఉండండి. సంభాజీ మహారాజ్ హిస్టరీలో ఛత్రపతియే కాదు, ఒక రెవల్యూషన్. ఆల్సో పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్, పాయింట్స్ కొన్ని ఉన్నాయి. రియల్ లైఫ్లో జరిగిన ఈవెంట్స్ని కొన్ని అసలు చూపించలేదు ఈ సినిమాలో. ఫర్ ఎగ్జాంపుల్ సంభాజీ మహారాజ్ ముఘల్స్కి మన్సబ్దార్గా పనిచేయడం, సంభాజీ బిహేవియర్ నచ్చక శివాజీ తనని హౌస్ అరెస్ట్ చేయడం, ఇట్లాంటివి మిస్ చేశారు. కమింగ్ టు అవర్ హీరో విక్కీ కౌశల్, సంభాజీ మహారాజ్ రోల్ని జీవించేశాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయి. ఔరంగజేబ్ రోల్ ప్లే చేసింది అక్షయ్ ఖన్నానే అని నాకు మూవీ కాస్ట్ రీసెర్చ్ చేసే వరకు తెలియలేదు, అంత బాగా దిగిపోయాడు క్యారెక్టర్లోకి. ఇంకా మన నేషనల్ క్రష్మిక గురించి చెప్పాలంటే ఏమో నాకంత సెట్ అయినట్టు అనిపించలే తనకి యేసుబాయ్ రోల్. డైలాగ్ డెలివరీ కొంచెం ఫోర్స్డ్గా అనిపించింది. Divya Datta plays the role of Soirabai, urf backstabbing stepmother.
చాలా కోపం వచ్చింది ఆమెను చూసి. సో షీ ప్లేడ్ హర్ రోల్ వెరీ కన్విన్సింగ్లీ. Diana Penty's role in this movie is as important as Shruti Hassan's role in Salar. స్క్రీన్ ప్లేకి వస్తే చాలా ప్లేసెస్లో లాగితే సాగింది. అండ్ మూవీలో పెద్ద మైనస్ ఇంటూ మైనస్ ఇస్ మ్యూజిక్. ఏఆర్ రెహమాన్ రేంజ్ మ్యూజిక్ అయితే కాదు. సంభాజీ మహారాజ్ లాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్కి స్పీకర్లు పగిలిపోయేలాంటి బీజిఎం ఇవ్వాలి. సంపూర్ణేష్ బాబుకి ఇచ్చినట్టు ఇచ్చాడు. సో ఓవరాల్గా ఛావా ఇస్ అ గుడ్ మూవీ, వన్ టైమ్ వాచ్. మీలో ఉన్న దేశభక్తిని కొంచెం షేక్ చేస్తుంది. అండ్ ఇట్స్ గుడ్ టు నో అవర్ యాక్చువల్ హిస్టరీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ సినిమా మీకు నచ్చిందా? కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. See you in the next video. Until then, keep watching good movies. Don't forget to subscribe.